శేషు గారు, ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, ఈ ఎన్నికల్లో బీసీ వాదం ఎంతవరకు పనిచేసింది? బీసీ వాదము పనిచేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకపోతే కొంతమంది బీసీ వాదం పనిచేయాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా పట్టభద్రుల ఎన్నికల విషయానికి వస్తే 3వ స్థానంలో నిలిచినటువంటి ప్రసన్న హరికృష్ణ గారు ఓటమి పాలైనప్పటికీ కూడా ఓడి గెలిచిండు అని భావించాలి. ఒక సీనియర్ బీసీ వాదిగా దీనిపై మీరేమంటారు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనూహ్యమైనటువంటి ఫలితాలే వచ్చాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా 2 టీచర్ ఎమ్మెల్సీలకు 1 గ్రాడ్యుయేట్ స్థానానికి జరిగినటువంటి ఈ ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి అనుకూలము ఎవరికి ప్రతికూలము అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే, మొదటిసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదము బలంగా దూసుకొచ్చింది. మొదటిసారి బీసీ వాదము ఎన్నికలలో ఒక రాజకీయ అంశంగా మారినటువంటి సందర్భాన్ని చూసాం. మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదము తెరపైకి వచ్చి బలంగా కొట్లాడినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే కొన్ని మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఒక విధమైనటువంటి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీసీ వాదము ఎక్కడ నిలబడింది, బీసీలు ఎక్కడ గెలిచారు అనేటటువంటి, బీసీ వాదము ఎక్కడ గెలవలేదు కదా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని తెరపైకి తెస్తున్నారు. కానీ గమనించాల్సింది ఏంటి అనంటే, మొదటిసారి బీసీ వాదము ఎన్నికల అజెండాగా మార్చినటువంటి ఎన్నికలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ బీసీలు ఒక చోట గెలిచారు, 2 చోట్ల ఓడి గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన మల్క కొమరయ్య బీసీ అక్కడ గెలవటం జరిగింది. అదే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో నిలిచినప్పటికీ కూడా 2 ప్రధానమైనటువంటి పార్టీలకు ధీటుగా 60,000కు పైగా ఓట్లు తెచ్చుకొని ఒక బలమైనటువంటి ఛాలెంజ్ విసిరారు. ప్రసన్న హరికృష్ణ క్యాడర్ లేనటువంటి బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన 2 ప్రధానమైనటువంటి పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదురొడ్డి నిలిచి పోరాడాడు బీసీ వాదంతో అనేటటువంటి విషయాన్ని గమనించాల. 60,000కు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు తీసుకొని 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించినారు. మరి 60,000కు పైగా ఓట్లు తీసుకున్నటువంటి ఒక బీసీ వాదంతో పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదం లేదని ఎట్లా అనగలుగుతాం? ఒక క్యాడర్ లేని బీఎస్పీ పార్టీ నుంచి 2 అధికార పార్టీలను ఢీకొని సరి సమానంగా ఓట్లను సాధించి 3వ ఎలిమినేటర్గా తప్పుకున్నటువంటి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదం లేదని అనగలమా? బీసీ వాదంతో ప్రసన్న హరికృష్ణ అక్కడ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పోయించి 60,000కు పైగా ఓట్లు తీసుకొని ఓడి గెలిచినటువంటి అభ్యర్థిగా, నైతిక విజయం సాధించినటువంటి వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణను చూడాలా? అంటే అక్కడ బీసీ వాదం లేనట్లుగా కనపడుతుందా, ఉన్నట్లుగా కనపడుతుందా? రాజకీయాల్లో గెలుపు మాత్రమే ప్రధానమైంది కాదు, గెలుపుని ప్రభావితం చేయటం కూడా ప్రభావితం అనేటటువంటి విషయాన్ని, రాజకీయాలలో గెలవటం మాత్రమే కాదు, గెలుపుని ప్రభావితం చేయడంతో పాటు బలంగా నిలబడటం కూడా ఒక ప్రభావితమైనటువంటి శక్తిగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలో బీసీ అభ్యర్థి గెలిచారు, అటు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో బలమైనటువంటి బీసీ అభ్యర్థి ఎమర్జ్ అయినటువంటి సంఘటన మనం చూసాం. ఇక నల్గొండ, ఖమ్మము, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలకు వచ్చేసరికి ఇక్కడ కూడా బీసీల నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థులు దరిదాపు 6 నుంచి 7,000 ఓట్లను సాధించి బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగినటువంటి సందేశాన్ని ఇచ్చారు. గెలవకపోవచ్చు, కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటిది 1, 2, 3 స్థానాలు కాకుండా 4వ స్థానంలో బీసీ అభ్యర్థి ఉన్నారు, 6వ స్థానంలో కూడా బీసీ అభ్యర్థి ఉన్నారు. 6 ప్రధానమైనటువంటి పోటీదారులకు ఓట్లు వస్తే 4వ స్థానంలో బీసీ నిలబడ్డారు, 6వ స్థానంలో బీసీ నిలబడ్డారు. మొత్తం ఓట్లు 6 నుంచి 7,000 ఓట్లు వచ్చాయి. అంటే బీసీ వాదం లేనట్టుగా కనపడుతుందా, ఉన్నట్టుగా కనపడుతుందా? మొదటిసారి రాజకీయ తెరపైకి వచ్చినటువంటి బీసీ వాదము ఇన్ని వేల ఓట్లను తీసుకోవటం అంటే నైతిక విజయం సాధించినట్లుగానే చూడాలి. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఫెయిల్యూర్ ప్రధానంగా ఏం కనపడుతుంది అని అంటే, బీసీలు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ వాదులు ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టలేకపోవటం వల్ల ఇవాళ ఈ నియోజకవర్గంలో ఓటమి ఎదురైంది. కానీ
కొంచెము రాజకీయ వ్యూహాత్మకమైన ఎత్తుగడలతోటి ఒక ఉమ్మడి అభ్యర్థిని గనక బీసీ సంఘాలు నిలబెట్టగలిగి ఉంటే ప్రధానమైనటువంటి పార్టీలకు, ప్రధానమైనటువంటి టీచర్ సంఘాలకు కూడా ఎదురొడ్డి బలమైనటువంటి పోటీ ఇచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటిసారి బీసీ వాదాన్ని ఎన్నికల అజెండాగా మార్చి ఇంత బలంగా కొట్లాడటమే నైతిక విజయము, రాజకీయ విజయంగా చూడాల్సిందే. టెక్నికల్గా ఓడిపోవచ్చు, టెక్నికల్గా గెలుపు ఓటములు సహజంగా ఉండొచ్చు, కానీ ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఎన్నికలుగా చూడాలి. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు భవిష్యత్తు రాజకీయ పరిణామాలకి, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు నాంది పలకబోతుంది. అది బీసీ వాదము బలంగా రాబోతుంది అనేటటువంటి విషయానికి రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఈ 3 ఎన్నికలు ఒక సందేశాన్ని పంపినట్లుగానే మనం చూడాలి. బీసీ వాదము బలహీనపడలేదు, బీసీ వాదము బలపడింది, బీసీ వాదము ఎమర్జ్ అయింది. అది భవిష్యత్ సంకేతాలకు ఒక నిరూపణగా మారబోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇవాళ బీసీ ఉద్యమాలు ఒక కులానికో, ఒక వర్గానికో, రెడ్లకో, వెలమలకో వ్యతిరేకంగా కాదు. ఇవాళ బీసీ ఉద్యమం, బీసీ వాదము తరతరాల వెనుకబాటుతనానికి, దశాబ్దాల వెనుకబాటుతనానికి వ్యతిరేకం, వివక్షతకు వ్యతిరేకం, బీసీ వర్గాలకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకమే. కానీ ఎక్కడ ఏ సామాజిక వర్గానికో, ఏ కులానికో బీసీ వాదము, బీసీ ఉద్యమాలు వ్యతిరేకం కాదనేటటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బీసీ ఉద్యమాలలో స్వార్థరహితంగా ఉండాలి, బీసీ ఉద్యమాలు కులరహితంగా ఉండాలి. కానీ దురదృష్టం, బీసీ ఉద్యమాలలో, బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కొంతమంది స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు, కుల ప్రాధాన్యతగా వ్యవహరిస్తున్నారు. కాబట్టే ఇవాళ బీసీ ఉద్యమాలు ఆశించిన స్థాయిలో ముందుకు పోవటలేదు. కానీ ఒకటి ఆశావాద దృక్పథం అయితే స్పష్టంగా ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. బీసీ వాదము బలంగా నిలబడింది, బీసీ వాదానికి బలమైనటువంటి ఓట్లు వచ్చాయి. ఒక ఆర్గనైజేషన్ లేదు, ఒక నాయకత్వం లేదు, ఒంటరి పోరాటం చేసినటువంటి బీసీ అభ్యర్థులు తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపించారు, తమ వాద బలం ఏంటో చూపించారు. కాబట్టి భవిష్యత్ రాజకీయాలకు సంకేతం, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతం. రాబోయేటటువంటి ఎన్నికలన్నీ కూడా, ప్రతి ఎన్నిక కూడా బీసీ వాదంగా ముందుకొస్తుంది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముందుకు తీసుకొస్తాం. బీసీలకు అవకాశాల్లో అన్యాయం జరిగింది, బీసీలకు అభివృద్ధిలో అన్యాయం జరిగింది, బీసీలకు అధికారంలో అన్యాయం జరిగింది. దానికి వ్యతిరేకంగానే మా పోరాటం తప్ప అది రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, అగ్రవర్ణాలకు అంతకంటే వ్యతిరేకం కాదు. మా హక్కుల కోసం, మా దశాబ్దాల వెనుకబాటుతనానికి వ్యతిరేకంగానే ఈ పోరాటం అనేటటువంటి విషయాన్ని గమనించాలా. రాబోయేటటువంటి రాజకీయ యుద్ధంలో, రాబోయేటటువంటి ఎన్నికల యుద్ధంలో బీసీ నినాదమే, బీసీ వాదమే ప్రధానమైనటువంటి అజెండాగా రాబోతుందనేటటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన రాజకీయ పార్టీలు గమనించాయి. కాబట్టే 3 రాజకీయ పార్టీలు కూడా ఇవాళ బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని చూడాలి. బీసీ వాదమే కాదు, బీసీలను రాజకీయాల కోసం వాడుకోవటమే కాదు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలా, బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాధికార వాటాని ఇవ్వాలి, బీసీలకు కావలసినటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయాలి, బీసీలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలను ప్రకటించాలి. మరి ముఖ్యంగా బీసీలు అడుగుతున్నటువంటి రాజకీయ అధికార వాటాన్ని, రాజకీయ అధికారాన్ని సాధించేదాకా బీసీ ఉద్యమం మనగలుగుతుంది. ప్రతి ఎన్నికను బీసీ వాదము, బీసీ సమస్యలు, బీసీల అధికారము తోటే ఒక అజెండాగా మలిచేటటువంటి ప్రక్రియ రానున్న రోజుల్లో కొనసాగబోతుంది. కాబట్టి ఈ 3 ఎన్నికలలో బీసీ వాదము బలపడిందనేటటువంటి విషయాన్ని గమనించాలి.